రాత్రి అరిచి అరిచి గొంతు రాట్లా ఫస్ట్ గొంతు పోయింది. గట్టి పిలుస్తురా ఇట్రా అట్లా అయిపోయింది బాడీ అంతా. స్టార్ట్ కావాలి దెబ్బకి. ఇప్పుడు చిన్న వైర్ కోసం 1000 రూపాయలు తీసుకున్నాడు. జస్ట్ 15 seconds లో స్టార్ట్ చేశాడు. గోవా టనల్కి వచ్చేసాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ టు డే 3. సో నేను నైట్ మొత్తం పార్టీ, అసలు ఇక్కడ వైబ్ వేరేగా ఉంది కదా. సో ఫుల్ ఎంజాయ్ చేసాం. అరిసేసి నోరు పోయింది నాకైతే. చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే జోగ్ ఫాల్స్ అనేది లేదు. అంటే ఎందుకు లేదనేది ఏంటంటే ట్రెక్కింగ్ అనేది ఉంది దాంట్లో. 1/2 hour 45 minutes ట్రెక్కింగ్ ఉందంట. ఆ ట్రెక్కింగ్ ఎవ్వరు కూడా నైట్ అయిపోయింది అందరికీ. డే 1 డే 2 మీరు బాగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఒకవేళ మీరు చూడపోతే మన ఛానల్ ఉంది, ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. వీడియోస్ చాలా 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 బాగున్నాయి వీడియోస్ మాత్రం. సో ఈరోజు కూడా మంచి క్రేజీ కంటెంట్ అనేది నేను షూట్ చేస్తాను. సో గైస్ మొత్తం గేమ్లను సెట్ చేస్తున్నాను. సో క్లాస్ స్టార్ట్ అవుతుంది. మొత్తం సెట్ చేసేసి లెట్స్ స్టార్ట్ ద క్లాస్. వీళ్ళేంట్రా ట్రిప్కి వెళ్ళి ఎంజాయ్ చేయకుండా క్లాస్ అంటున్నారని మీకు ఒక డౌట్ రావచ్చు. సో యాక్చువల్గా ఈ ట్రిప్ స్టార్ట్ అయింది అకాడమీ స్టూడెంట్స్ కోసం. ప్రీ వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు ఎలా మనం క్లయింట్స్తో ఇంటరాక్ట్ కావాలి, లొకేషన్స్ ఎలా షూట్ తీసుకోవాలనేది ప్రాక్టికల్ కోసం మేము ట్రిప్కి వచ్చాం. దాంతోపాటు మేము ఎంజాయ్ చేస్తాం. సో మీరు కూడా ఇలాంటి మరిన్ని సినిమాటోగ్రఫీ కోర్స్ నేర్చుకోవాలంటే సో నా పర్సనల్గా ఇన్స్టాలో DM చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను ఎక్కడ మంచి కోర్స్ తీసుకోవాలనేది. ఓకేనా? సో మాకైతే వ్యూ మాత్రం క్రేజీ అనిపించింది. సో మీకు చెప్పండి ఎలా ఉంది వ్యూ అనేది, ఎందుకంటే చూస్తే మీరేగా. అబ్బా క్లాస్ ఇప్పుడు అయిపోయింది. లిటరల్లీ చెప్పాలంటే కింద నుంచి పైదాకా బాడీ పులిసిపోయింది. భయంకర నొప్పులు అసలు. రాత్రి అరిచి అరిచి గొంతు రాట్లా ఫస్ట్ గొంతు పోయింది. గట్టిగా గెస్ట్ ఒకసారి ఎవరైనా పిలుద్దాం రే అది గట్టి పిలుస్తురా ఇట్రా అట్లా అయిపోయింది బాడీ అంతా. పిల్లలేకపోతున్నా. ఇప్పుడే మొత్తం వెకెట్ చేస్తాం, మొత్తం స్టే అంతా. లిటరల్లీ చెప్తున్నా కదా, మాకైతే 35 members 40 members ఉన్నాం కదా. 35 members పర్ పర్సన్కి 230 ఇచ్చాడు స్టే, అది 31st నైట్కి. సో అంత తక్కువకి ఇచ్చినప్పుడు మనం చెప్పొద్దా వాళ్ళ గురించి. ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది కదా, మొత్తం అందరూ కూడా నీట్గా ఉంది. మీకు పక్కనే బీచ్ ఉంటుంది. ఇది మొత్తం స్టే, ఇదంతా స్టే. సో మనకి అటు సైడ్ బీచ్ మొత్తం చాలా అంటే చాలా మీరు ఎంజాయ్ చేయొచ్చు. నైట్ అయితే ఇంకా చెప్పలేదు, వేరే లెవెల్ ఉంటుంది. సో గైస్ డోంట్ ఫర్గెట్ టు విజిట్ దిస్ ప్లేస్. సో గైస్ మీరు ఏమైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వైట్ స్టాండ్ బీచ్ స్టే అనమాట. అక్కడికి వచ్చేసి డైరెక్ట్గా బ్రో వాళ్ళు కాల్ చేసి మీరు ఈ వీడియో చూపించిన వాళ్ళు మంచి డిస్కౌంట్ ఇస్తారు. ఓకేనా? ఒకసారి అది బ్రోతో మాట్లాడేసి థ్యాంక్స్ చెప్తాం. ఓకేనా? థ్యాంక్ యూ బ్రో. సబ్స్క్రైబర్స్ వస్తే ఖచ్చితంగా డిస్కౌంట్ ఉంది. ఓకేనా? రావాలనుకుంటే ఖచ్చితంగా ముందే వీళ్ళకి కాల్ చేసి రావచ్చు. వీళ్ళ నెంబర్స్ కూడా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. మేము స్టే ఎలా చేస్తామంటే మా ఓన్ టెంట్స్తో మేము స్టే చేసాము. వాళ్ళ టెంట్స్ ఇస్తే ప్రైస్ చెప్తారు. మా ఓన్ టెంట్స్ కాబట్టి మాకు కొంచెం బార్గెనింగ్ చేస్తారు. మీరు కూడా మీ ఓన్ టెంట్స్ ఉంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తారు. మీకు టెంట్స్ లేకపోయినా పర్లేదు, వాళ్ళ టెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో డెఫినెట్లీ నేనైతే ఖచ్చితంగా విజిట్ చేయమని చెప్తాను. ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు, మాకు నచ్చి చెప్తున్నాం. అందరు బుద్ధిగా టెంట్లో పడుకుంటే మావాడు ఒక్కడు హెచ్చులు పోయి కార్లో AC వేసుకొని కార్ ఆన్ చేసుకొని పడుకోండు. నైట్ అంతా పడుకోండి, మొత్తం కార్ అంతా రెడ్ అయిపోయింది. ఇప్పుడు అందరు కలిసి నెడతా ఉన్నారు. మాకేమో గోవాకి టైం అయిపోతుంది. ఏం చేయాలి అర్థం కాల. ఒక్కొక్కటి మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. మేము బయలుదేరాలి, గోవాకి పోవాలి. ఇప్పుడు వాడేమో కార్ స్టార్ట్ కావట్లే, ఏం చేయాలి అర్థం కాదు. ఇప్పుడు వైర్ లేదు, జంప్ స్టార్ట్ చేద్దాం అంటే స్టార్ట్ కావాలి దెబ్బకి. ఇప్పుడు మాట్లాడట్లే గైస్, మాట్లాడదాం అంటే గొంతు పోయింది. ఫస్ట్ ఫుడ్ లేదు. ఆ కారోడు వస్తే తొందరగా ఫుడ్ పోయి తినాలి. ఫుడ్ అసలు భయంకరంగా ఆకలేస్తుంది, బర్న్ అవుతుంది. గైస్ ఇప్పుడే కార్ స్టార్ట్ అయింది. గైస్ చెప్పండి, చిన్న వైర్ కోసం 1000 రూపాయలు తీసుకున్నాడు. జస్ట్ 15 seconds లో స్టార్ట్ చేశాడు. బాగా దొప్పాడు. చాలా లేట్ అయిపోయింది కదా, ఇప్పటికే 5 అవుతుంది. మేము ఎప్పుడో 2కో 1కో బయలుదేరాల్సింది. మేమే లేట్ చేసినాం అనుకుంటే దీని వల్ల ఇంకా లేట్ అయిపోయింది. ముందు టనల్ ఒకటి ఉంది చూడండి, క్రేజీ ఉంది వ్యూ. తిప్పడు గాయస్, చూడండి గాయస్ ఎలా ఉంది టనల్, క్రేజీ ఉంటుంది. చూడండి గాయస్, గోవా టనల్కి వచ్చేసాం. సూపర్ ఉంది గాయస్. ఇగో పక్కన ఇక కుక్క ఉంది కదా, ఈ తాడు ఉంది కదా, ఆ తాడు టైట్ కట్టేశారు. ఇప్పుడు దాకా దాన్ని కోసి 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 చూడండి. ఇదిగో దాన్ని కొంచెం రెస్క్యూ చేస్తాడు మా జాన్ అబ్రహం లింకం. ఇలా మంచి పనులు చేస్తాడు జాను, కానీ ఎందుకు
ఒక శని కొంచెం తిరుగుతూ ఉండదు చుట్టుపక్కల అనమాట. అదేంటో గైస్, గోవా ఎంటర్ కాగానే రోడ్లో ఎక్కడ సీనరీ కనిపించినా, లొకేషన్ కనిపించినా ఒక తెలియని ఎగ్జైట్మెంట్. అసలుకి బ్యాక్గ్రౌండ్స్ అంతా సాంగ్స్ పెట్టుకుని అసలు వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తాం. మేము మాత్రం చూస్తూ ఉంటాం విజువల్స్ ఎలా ఉన్నాయో. అంటే చిన్నప్పటి నుంచి మాకు ఒక డ్రీమ్ ఉండేది కదా, ఎక్కడికి వెళ్తాం అంటే అందరూ గోవా 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 గోవా. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు గోవా వెళ్ళలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం నేను విజిట్ అవుతాను గోవాని. సో ఎలా ఉంటుందని నాకు కొంచెం క్యూరియాసిటీ ఉంది. కానీ చూడండి, లొకేషన్ మాత్రం ఈ బ్రిడ్జ్ కానీ పైన వెళ్తుంటే అసలు ఆ వ్యూ కానీ ఒక వేరే లెవెల్ ఉంది. ఆ వ్యూ ఎక్స్పీరియన్స్ కానీ. సో మీరు కూడా నాలాగా ఇలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయితే డోంట్ ఫర్గెట్ టు కామెంట్ గైస్, ఓకేనా? ఏమన్నా ఉందా అసలు లైటింగ్ కానీ గాయస్? ఒకసారి చూడండి, ఆడికి వెళ్తున్నాం, వేరే లెవెల్ ఉంది అబ్బాయి. సో ఇప్పుడే చర్చి ఒకటి తీసాము, చాలా చాలా బాగుంది. వెళ్తున్నాం వాడికి. మేము దారిలో వచ్చినప్పుడు కూడా లైటింగ్ కానీ మొత్తం రోడ్లో కంటెంట్ మొత్తం మామూలుగా షూట్ చేయలేదు. మీరు అన్నీ చూసే ఉంటారు వీడియోలో. సో వ్లాగ్స్ అనేది డ్యూరేషన్ ఎక్కువ ఉందని ఎవరు కూడా మిస్ కామాకండి. ఎంత డ్యూరేషన్ ఉంటే అంత కంటెంట్ అనమాట, ఓకేనా? కంటెంట్ మాత్రం మీకు ఇస్తానే ఉంటా. ఆ కంటెంట్ కోసం ఏదని చేస్తా, ఓకేనా? చూసా కదా బ్యాక్గ్రౌండ్, ఫ్రేమ్ సరిపోవట్లేదు, అంత బాగుంది. మీకు వ్లాగ్స్ లేట్ అవుతున్నాయని ఎవరు కూడా ఏం ఫీల్ కామాకండి. ఎందుకంటే కంటెంట్ ఆ రేంజ్లో వస్తుంది. కంటెంట్ వస్తేనే ఖచ్చితంగా డ్యూరేషన్ పెరుగుతుంది మన ఛానల్లో. మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, అన్న వాళ్ళు వస్తారు, వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళు వస్తే ఫన్ మామూలు ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది. సో మనం ఈ లొకేషన్ మాట్లాడుకుంటే ఫ్రేమింగ్ అయితే సూపర్ ఉంది గైస్. చూడండి అసలు ఎంత బాగుందో. బ్యాక్ కెమెరా చూపిస్తాను చూడండి ఒకసారి. చూసారు కదా ఫ్రేమింగ్ ఎలా ఉందో, అస్సలు వేరే లెవెల్ ఉంది ఫ్రేమ్ మాత్రం. 2 కాళ్ళు సరిపోవట్లేదు చూస్తుంటే. మీకోసం నేను మంచి షార్ట్స్ చూస్తాను, చూసారా? ఈ షార్ట్స్ మీకు ఎక్కడ దొరుకుతాయా వ్లాగింగ్లో? సో మనం వ్లాగింగ్ షార్ట్స్ అనేది ఎలా తీస్తున్నాం అంటే ఒక సినిమాటిక్ లెవెల్లో తీస్తున్నాం షార్ట్స్ అనేది మనకి. సో మీకు ప్రతి ఒక్కటి కూడా మీరు చూసే ప్రతి షాట్ కూడా మీకు నచ్చేలాగా నేను షూట్ చేస్తున్నాను. సో పైన చందమామ, సో చర్చ్, సో సూపర్ ఉంది గైస్ లొకేషన్ మాత్రం. మీకు ఎక్సలెంట్ వ్యూ ఇస్తాను నేను ఇప్పుడు. ఇంకెన్నో మంచి మంచి షార్ట్స్ తీద్దాం అనుకున్నా కానీ ఒక పక్క మాకు టైం అయిపోతుంది. అందరూ బాగా బీచ్కి వెళ్ళిపోయారు. మేము లేట్ అయిపోయినాం అనుకో, మళ్ళీ మేము వెళ్ళలేం బీచ్కి. అందుకని ఫాస్ట్గా మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం బీచ్కి. కొన్ని ఫొటోస్ దిగేసి, ఫొటోస్ కావాలంటే మన ఇన్స్టా ఫాలో అయిపోండి, ఓకేనా గైస్? ఇప్పుడే రీచ్ అయ్యారు రూమ్స్కి. వాళ్ళ పైన చూడండి, వాళ్ళ రూమ్స్ లాగైనాయంట. వీళ్ళు ఇక్కడి నుంచి క్రాస్ ఎక్కి కోతినాయలు ఇద్దరు, మామూలు కోతలు కాదు. వీళ్ళకి రూమ్ లాక్కిందని దొడ్డిదారు వచ్చారు పక్క రూమ్కి. అన్న వాళ్ళు వచ్చారంట, ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి వాళ్ళ పిక్ చేసుకోవాలి. మాకు ఇప్పుడే లేట్ అయిపోయింది ఇక్కడ. రూమ్ చెక్ఇన్ అవడం, చెక్అవుట్ అవడం ఫుల్ మొత్తం డిలే అయిపోయింది ఇక్కడ. సో మొత్తం హడావిడిగా ఉన్నాయి. ఎక్కడ ఇదే అవుట్. వాళ్ళు ఇందాకే చెప్పారు మాకు, మేము ఏం చేస్తాం ఇంకా మొత్తం కవర్ చేసుకొని రావాలి కదా. యాక్చువల్గా బాగా బీచ్కి వెళ్ళాల్సింది కానీ లేదు. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సార్ మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు, మీరు యాడ్కని మమ్మల్ని చెప్పాడు. సో ఈ గుమ్ము కూడా చూడండి, ఇక గోవా మంది నైట్ పూట. గోవాకి వెళ్ళిన వాళ్ళకైతే ఎయిర్పోర్ట్ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గాయస్ నేను అంటే యాక్చువల్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి పిక్ చేసుకొని రావడం అనుకున్నా. మా రూమ్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి చాలా ఫాస్ట్గా వచ్చా. ఎయిర్పోర్ట్లో నుంచి వాళ్ళ టర్మినల్ దగ్గరికి అంటే అరైవల్స్ దగ్గరికి వెళ్ళడానికి మేము పడ్డ టాస్కులు కాదు, ఎన్ని మలుపులు, ఎన్ని టర్న్స్ ఉన్నాయంటే. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది అసలుకి. ఓ అమ్మ, ఒకటి కాదు 2 కాదు, సుమారుగా 6 గేట్స్ దాటి వచ్చాము అక్కడికి. చాలా అంటే చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ఎవరన్నా గోవాకి వెళ్ళుంటే ఖచ్చితంగా ఒకసారి ఎయిర్పోర్ట్ విజిట్ చేయండి, సూపర్ ఉంటుంది ఎయిర్పోర్ట్ మాత్రం. గైస్ లెట్స్ ఫీల్ గోవా. ఏ బాయ్, ఇప్పుడు గోవాలో అసలే మజా ఉంటుంది, మామూలుగా ఉండదు. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి మొత్తం గోవా అంతా నైట్ అంతా చక్కర్లు కొట్టాలా. మనం ఫస్ట్ బీచ్ గోవాలో బాగా బీచ్, ఇదే ఫేమస్ కాబట్టి దీనికి వచ్చాం. ఎవరైనా గోవాకి వచ్చి ముందు అవుతారు కదా, మనం కొంచెం డిఫరెంట్గా 7 తాగుతున్నాం. సో మనం డైరెక్ట్గా బాగా బీచ్కి వెళ్ళేసి రచ్చ చేయాలి, తెలిసిందేగా, మామూలుగా ఉండదు ఇంకా బాగా బీచ్. సో అన్ఫార్చునేట్లీ మనం నైట్ వచ్చాం కాబట్టి మనం ఎక్కువ చూపించలేము. అంటే ఏముంది నైట్ పూట. సో జస్ట్ ఫర్ నైట్ బీచ్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ కూడా వద్దాం, ఇలాంటి బీచ్లు చాలా చూడబోతున్నాం. సో యూ హ్యావ్ టు వెయిట్, ఓకే? ఇప్పుడు మా వాళ్ళు ఎక్కడనే ఎత్తుక్కోవాలి, వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయారు. గాయస్ వైబ్ చూడండి ఎట్లుందో, ఫుల్. అసలుకి టైం ఎంత తెలుసా, 1:30 అయింది. వైబ్ ఎలా ఉంది తెలుసా, మామూలు లేదు వైబు. భలేసారు కదా, మంచి టెంట్లు, సూపర్. చిన్నప్పుడు స్కూల్లో నేను ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు అందరిని అడిగితే ఎక్కడికి వెళ్దాం అంటే 8th కానీ 9th కానీ అందరం కలిసి ఒకటే మాట, గోవా గోవా గోవా. కానీ ఇన్ని రోజుల నుంచి రాకుండా ఈ రోజు వచ్చేసాం మనం డైరెక్ట్గా గోవాకి. సో డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అన్నమాట ఎవరికన్నా కానీ. సో డైరెక్ట్గా తుక్కు రాలగొట్టేస్తాం, ఓకేనా? ఓకే, లెట్స్ గో టు. మొత్తం తిరిగేసి ఇంకా డైరెక్ట్గా రూమ్కి వచ్చేసాం.
అంటే మొత్తం తినదాం అనుకున్నాం కానీ టుమారో మార్నింగ్ మనకు వాటర్ రైడ్స్ ప్లస్ కొన్ని అంటే చెప్పారు ఒకటే మాట, రేపు మనకు 10 minutes మిస్ అయినా కానీ చాలా మిస్ అవుతాం. సో అందుకని ప్రతి నిమిషం కూడా మనకి ఇంపార్టెంటే. మీరు అందరూ కూడా రెస్ట్ తీసుకొని రేపు పొద్దున్న లేస్తే మనం స్టార్ట్ చేద్దాం అని చెప్పారు. సో అందుకని ఇంకా మేము కూడా ఎక్కువ తిరగలేదు, బాగా బీచ్ దగ్గర కొంచెం తిరిగేసి కాసేపు కూర్చొని మేము తినేసి డైరెక్ట్గా ఇంకా రూమ్కి వచ్చేసాం. యా ఐ హోప్ యూ గైస్ డే 3 మీకు బ్లాగ్ నచ్చిందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. డైరెక్ట్ డే 4లో కలుసుకుందాం. మీరు ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, ఓకేనా? డోంట్ ఫర్గెట్ టు కామెంట్. వీడియోస్ ఎలా ఉన్నాయి, కంటెంట్ ఎలా ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా కళ్ళు చూసారు కొంత పీక్ పోయినాయి, నిద్ర చేస్తుంది బాగా, 3 రోజులు నిద్రలేదు, గొంతు పోయింది, అన్ని పోయినాయి. ఓకే గైస్, డైరెక్ట్గా మార్నింగ్ తీసుకుంటాం. సీ ద నెక్స్ట్ వీడియో, బాయ్.